ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ రెబ్కా. సూర్యాపేటలో ఓ దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. స్నేహానగర్ అనే విలేజ్ లో ఓ సైకో ప్రేమికుడు తిరుగుతున్నాడు. వాడి వల్ల ఎవరికైనా ఇబ్బంది ఉందా ప్రేమికుడు అని అంటే అక్కడికే వస్తున్నాను. ఇద్దరు ప్రేమికులు, కాకపోతే ప్రేమికులు కాదు. ఆ అమ్మాయి ప్రేమించలేదు, ప్రేమించమంటూ ఇబ్బంది పెడుతూ రోజు ఆ అమ్మాయి వెనక తిరుగుతున్నాడు. వాడి నుంచి ఎలాగొకలాగా తప్పించుకొని ఇంటికి వెళ్ళిపోవడం లాంటివి చేస్తూ ఉంది. ప్రతిరోజు ఇలానే ఆ అమ్మాయి వెనక తిరుగుతూ ఇన్‌స్టాగ్రామ్స్‌లో, వాట్సాప్‌లో ఆవిడకి మెసేజ్ చేస్తూనే ఉన్నాడు. ఎంతకీ ఆ అమ్మాయి నుంచి ఈయనకి కావాల్సినటువంటి, ఈ సైకోకి కావాల్సినటువంటి రెస్పాన్స్ రావడం లేదు. ఏం చేయాలి అని బాగా సతమతం అయిపోతున్నాడు ఈ సైకో ప్రేమికుడు. చూసాడు. ఇంట్లో ఎవ్వరు ఉండని టైంని నోట్ చేసుకొని పెట్టుకున్నాడు. ఆ రోజు ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఏదైతే మనకి సుత్తి ఉంటుంది కదా, గోడకి మేకులు కొడుతూ ఉంటాం, ఆ సుత్తిని తీసుకొని ఇంట్లో ఎవరన్నా ఉన్నారా లేదా అని చూసుకున్నాడో లేదో తెలీదు కానీ అమాంతంగా ఆ అమ్మాయి పైనకెళ్ళి సుత్తితో దారుణంగా దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో ఆ అమ్మాయి తలకి తీవ్రమైన గాయమయ్యి ఇప్పుడు క్రిటికల్ సిచ్యువేషన్‌లో హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటుంది ఆ అమ్మాయి. ప్రేమించాలి అంటూ ఇబ్బంది పెట్టే వాళ్ళని, నేను ఇలాంటి వాళ్ళనే చూస్తూ ఉంటాను. ప్రేమ అనేది నిజంగా చాలా వాల్యుబుల్ అంటూ ఉంటారు. అది ప్రేమించబడటం కూడా ఓ వాల్యుబుల్ థింగే. నువ్వొద్దు అంటున్నది అంటే అది భర్త అయినా సరే, నీకేదైనా అవసరము కావాలి అని నీ వైఫ్ దగ్గరికి వెళ్ళావు అనంటే, తను వద్దు అందనంటే నువ్వు ఆ విషయంలో ఇబ్బంది పెట్టొద్దనే అర్థం. దీనికోసం ఎన్ని చట్టాలు వచ్చినా, ఎన్ని న్యాయాలొచ్చినా, ఎన్ని ధర్మాలు జరిగినా ఇవన్నీ అసలు ఎక్కడ ఆగేది? మరి ఆవిడనేం జేశాడు అనంటే, ఆ అమ్మాయి గట్టిగా అరవడంతోటి అక్కడ చుట్టుపక్కలున్న జనం అప్రమత్తమయ్యి ఆ ఇంట్లోకెళ్ళి చూడంగా అతి దారుణంగా ఆ అమ్మాయి తలకి గాయమైంది. వెంటనే ఆ అమ్మాయిని హాస్పిటల్‌కి తీసుకొని వెళ్లారు. వాడిని తీసుకొని వెళ్ళి అక్కడే ఉన్న ఊర్లో స్తంభానికి కట్టేసి దేహ శుద్ధి చేశారు. ఇంకా దారుణంగా కొట్టారు అని చెప్పొచ్చు. దేహ శుద్ధి అంటే అదే. ఎంతకి కానీ ఆ వ్యక్తిలో నేను తప్పు చేశాను అనే ఒక భావం లేదు. అది కనిపించపోయేసరికి జనాలకి ఇంకా కోపమొచ్చేసింది. ఇంకా ఆగ్రహంగా ఎంత దేహశుద్ధి చేసినా సరే, నేను తప్పు చేశాను అనే భావం వాడిలో అసలు ఏమాత్రం గూడా కనిపియట్ల. నన్ను ప్రేమించనంది, నేనెంత ఇష్టపడి వెనక తిరుగుతున్నా సరే, నన్నసలు పట్టించుకోవట్లేదు. అంతే, నేను కొట్టాను, నేను జేశాను, అవును అనే ఒక స్టేటస్‌లో ఉన్నాడంటే నిజంగా ఈ అబ్బాయి మెంటల్ కండిషన్ సరిగ్గా లేదేమో. ఇవి చూసిన తర్వాత చాలా మంది జనాలకి, పేరెంట్స్‌కి, నెటిజన్‌లకి నాకు డౌట్ రావచ్చు. మరి అమ్మాయి కనీసం కొంచెం కూడా ఏమి తావు ఇవ్వకముందే ఇలాంటివి జరుగుతున్నాయా అని మళ్ళీ పోక్ చేయడానికే వస్తూ ఉంటారు. ఒకసారి వద్దు అనుకున్నా, అసలు అలాంటి వాటికి దారి తీయని అమ్మాయిలు గూడా ఉంటారు. ఇలాంటి వారికి నిజంగా భర్తలను మోసం చేసి వేరే అక్రమ సంబంధాలు పెట్టుకునే ఆడవాళ్ళంట చాలా సరిగ్గా ఉంటారంట. కానీ ఏమీ తెలియని నిజంగా అమాయకపు వాళ్ళకే ఇలాంటి శిక్షలు పడుతూ ఉంటాయి. హత్యలకు గురవుతూ ఉంటారు. దారుణంగా లైంగిక దాడులకు పాల్పడి వాళ్ళ జీవితాన్ని వాళ్ళే నాశనం చేసుకునే విధంగా ఉంటారు. అక్కడంటే ఎలాంటి తప్పు వాళ్ళది ఉండదు పాపం. కానీ ఇలాంటి వాటికి గురవుతూ ఉంటారు. ఈరోజు ఆ అమ్మాయి చేసిన తప్పేంటి? నువ్వు ఇష్టం లేదు అని చెప్పడం. ఆ చెప్పిన పాపానికి సుత్తి తీసుకొని వెళ్ళి ఆ అమ్మాయిని అంత దారుణంగా దాడి చేశాడు. మళ్ళీ ఏదన్నా జరగరానిది జరిగితే సిట్యుయేషన్ ఎంత దారుణంగా తయారవుతుంది. ఆ ఇంట్లో ఉండే తల్లిదండ్రులకి ఎంత శోకం. చెట్టంత బిడ్డని పెంచుకుంటూ, చదివించుకుంటూ, అల్లారుముద్దుగా పెంచుకునే వారి బిడ్డల్ని ఎవడో తెలియని వాడు వచ్చి ఇంత దారుణంగా హత్యలు, లేదు అంటే లైంగిక దాడులు పాల్పడుతుంటే ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? మీ ఇంట్లో ఉండే మీ పిల్లలకి మీరు నేర్పించుకోండి. ఎలా ఉంటున్నారు, ఏంటి అనేది ఒకసారి చెక్ జేసుకోండి. వాళ్ళ స్నేహం ఏంటి? వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారు? వాళ్ళ ఫోన్‌ని రోజుకొకసారి చెక్ చేయండి. ఏం చేస్తున్నారనేది ఖచ్చితంగా తెలుస్తుంది. చెకింగ్ అనేది అంటే ప్రైవసీ అనేది ఎక్కడుండాలి?
ప్రైవసీ అనేది వారు నిజంగా సరైన క్రమంలో నడుస్తున్నారు అనుకున్నప్పుడు వాళ్ళు ప్రైవసీకి ఇబ్బందికరంగా ఉండకూడదు. ప్రైవసీ కూడా దేంట్లో ఉండాలి? వాళ్ళు చదువుకుంటున్నారా? డిస్టర్బ్ చేయకండి. వారు ఇంకేదన్నా సాధించాలి లైఫ్‌లో అనుకుంటున్నారా? డిస్టర్బ్ చేయకండి. ప్రైవసీగా ఉంచండి వాళ్ళని. ఇలాంటి విషయాల్లో కాదు. ఒక్కసారి ఇంట్లో బిడ్డలు ఎవరైనా సరే దారి తప్పుతున్నారు అనుకున్నప్పుడు ఆ తల్లిదండ్రులకి అన్ని సంవత్సరాలు చూస్తున్నారంటే డెఫినెట్‌గా అర్థమవుతుంది. యెస్, వీళ్ళు సంథింగ్ ఏదో బిహేవ్ చేస్తున్నారు అని. ఆ బిహేవియర్‌ని స్టార్టింగ్‌లోనే మీరు గనక పట్టుకోగలిగితే ఇలాంటివి జరగకుండా ఆపేది ఒక తల్లిదండ్రుల చేతుల్లోనే ఉంటుంది. ఖచ్చితంగా ఆడపిల్లని పెళ్లి చేసి పంపించారంటే అక్కడ ఏమన్నా తను పని సరిగ్గా చేయకపోయినా, అత్తమామకి రెస్పెక్ట్ ఇవ్వకపోయినా నీ తల్లిదండ్రుల పెంపకం ఏ విధంగా ఉంది అంటారు. ఈరోజు కూడా వాడు ఏ తప్పు చేసినా, ఎలా చేసినా నీ తల్లిదండ్రుల పెంపకం ఏంటని నువ్వు ఏ స్టేషన్‌కి వెళ్ళినా, ఏ కోర్టు మెట్లెక్కినా నిన్నే అంటారు. సో, డెఫినెట్‌గా పిల్లలు ఏ విధంగా వెళ్తున్నారు అనేది చూసుకోవాల్సిన బాధ్యత ఎంత మేరకు తల్లిదండ్రులకు ఉంది. సో, ఈ సంఘటనలో సూర్యాపేటలో జరిగినటువంటి ఈ సంఘటనలో నిజంగా వాళ్ళు చేసిన ఆ దేహశుద్ధి కరెక్టే అంటారా? లేదంటే వాడిపైన ఇంకేమైనా యాక్షన్ తీసుకోవాలా? కామెంట్ చేయడం మర్చిపోకండి.